విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పక్క దేశం పాకిస్తాన్ పర్యటనకు రెడీ అవుతున్నారు. ఆసియా దేశాల భద్రతపై పాక్లో జరగనున్న సమావేశంలో ఉన్నతాధికారులతో కలిసి పాల్గొనబోతున్నారు. ఈ టూర్ను స్వాగతించిన విపక్ష నేతలు రెండు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి సుష్మా కృషి చేయాలన్నారు. పాకిస్తాన్ ఆతిథ్యమిస్తున్న ఆసియా దేశాల భద్రత సదస్సుకు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ హాజరు కానున్నారు. ఈ నెల 8, 9న ఇస్లామాబాద్ లో జరగనున్న సమావేశాల్లో ఆమె ప్రసంగించనున్నారు. సెక్యూరిటీ విషయంలో ఎదురవుతున్న సవాళ్లు, వాటికి పరిష్కారంపై డిస్కస్ చేయనున్నారు. ఉగ్రవాదంతో ఎదురవుతున్న ముప్పును కూడా సుష్మా ప్రస్తావించనున్నారు. పాక్ ప్రధాని షరీఫ్ తో కూడా సుష్మా భేటీ అయ్యే అవకాశం ఉంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గని ప్రస్తుత పరిస్థితుల్లో సుష్మా తన పర్యటనతో మార్పు తేవాలని కోరుతున్నారు విపక్ష నేతలు. సరిహద్దు సమస్యల పరిష్కారానికి విదేశాంగ మంత్రి కృషి చేయాలన్నారు. मुझे इस बात की प्रसन्नता है कि भारत की विदेश मंत्री पाकिस्तान जाएंगी. जो हमारे पड़ोसी राज्य हैं उनके साथ अच्छे संबंध होना चाहिए और हर तरह से आतंकवाद की समस्या से निपटने के लिए एकजुट होकर ये सांप्रदायिकता के जो विचारधारा है उससे लड़ाई लड़ना चाहिए. కాశ్మీర్ వివాదాన్ని పరిష్కరించేందుకు సుష్మా స్వరాజ్ కృషి చేయాలని జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా సూచించారు. పాకిస్తాన్ మధ్య నిలిచిపోయిన ద్వైపాక్షిక చర్చలు మళ్లీ మొదలయ్యేలా చొరవ చూపాలన్నారు. सुषमा स्वराज जी का पाकिस्तान जाना ये अच्छी बात है, लेकिन तब भी हमारे वजीर खारजा का पाकिस्तान जाना ये कोई छोटी बात नहीं है और बायलैटरल डायलॉग प्रोसेस जो है वो भी रिवाइव किया जाना चाहिए. हम उम्मीद करते हैं कि इनके पाकिस्तान जाने से कुछ हद तक माहौल में बेहतरी आएगी. నవంబర్ 30న ప్యారిస్ లో పాక్ పీఎం నవాజ్ షరీఫ్ తో మన ప్రధాని మోడీ సమావేశమయ్యారు. ఆ తర్వాత కేంద్రం తరపున ఉన్నత స్థాయి వ్యక్తి పాకిస్తాన్ తో సంప్రదింపులు జరపనుండటం ఇదే మొదటిసారి. ఈ కారణంతో సుష్మా స్వరాజ్ పాక్ టూర్ పై రెండు దేశాల్లో ఆసక్తి పెరుగుతోంది.